చాలామంది అడుగుతున్న ప్రశ్న, పలు చోట్ల ఇదే ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న కొంతమంది నన్ను అడిగినప్పుడు నేను ఇది తీసుకోవాలా వద్దా అని ఆలోచించేసి తీసుకుంటున్న ప్రశ్న. ఈ ప్రశ్న, యేసుక్రీస్తు విదేశీయుడు అని చెప్పే మాట తప్పకుండా మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా నిన్న మీరు చెప్పారు 2000 సంవత్సరాల క్రితమే ఈయన వచ్చారు, అంతకుముందు దేవుడు ఎవరు అని అడుగుతూ ఉంటారు. క్రైస్తవ లోకం భారతదేశానికి ఏం చేసింది, ఏం చూపించింది, ఏ మార్గదర్శకం వాళ్ళకు చూపించింది? దయచేసి ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి, క్లుప్తంగా మీరు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని ఘనపరుద్దాం, ఆయన స్తుతిద్దాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ప్రభృతులందరికీ, భీమవరం పురజనులందరికీ, క్రైస్తవ లోకమంతటికి, నా పక్కన ఇక్కడ కూర్చున్నటువంటి వాయిద్య బృందానికి, సంగీతకారులకు, గాయక బృందానికి అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడుకి విదేశీయత ఆపాదించలేం. మన దేశంలో ప్రాంతీయతత్వం, మతతత్వం, కులతత్వం, వర్గ వైషమ్యాలు, స్త్రీ పురుష భేదాలు, ఇవన్నీ మనకి ఉగ్గుపాలతో నేర్పిన విద్యలాగా అంటుకుపోయినాయి, అబ్బేసినాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి కూడా వదిలిపెట్టలా మనం. దేవుడికి కూడా కులం అంటగట్టాం, అందుకని కుల దైవం అన్నాం, ఇలవేల్పు అన్నాం. ఇంటికి ఒక దేవుడు, వంశానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే దేవుళ్ళు చాలా మంది దొరికినప్పుడు, అంతమంది ఉన్నప్పుడు. దేవుడు ఒక్కడే అయినప్పుడు కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు ఉండడు. దేవుడు ఒక్కడే అయినప్పుడు ఆయనకు విదేశీయత ఉండదు. మనలాగా వీసాలు, పాస్పోర్ట్లు ఆయనకు అక్కర్లేదు. మనం ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక సంస్కృతికి పరిమితులం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు సర్వకాల సర్వావస్థలకు అతీతుడు అని హిందూ మతం కూడా, హిందూ ధర్మం కూడా ఒప్పుకుంటుంది. అటువంటి దేవుడికి కులాన్నో, ప్రాంతాన్నో, మతాన్నో, విదేశీయతనో ఎలా ఆపాదించగలం? ప్రశ్న ఏమిటంటే, ఫలానా ఎక్స్ దేవుడా కాదా అన్నదే ప్రశ్న తప్ప, ఈయన విదేశీ దేవుడా, స్వదేశీ దేవుడా అన్నది ప్రశ్న కానే కాదు. ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈయన విదేశీ దేవుడా అన్న ప్రశ్న ఉత్పన్నం కాదు. ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే, ఈయన దేవుడా కాదా? ఒకవేళ దేవుడు కాకపోతే ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. నిన్నటి దిన మనం చూసాం, ఆయన సుస్పష్టంగా, ఎందుకు ఖచ్చితంగా ఆయన మాత్రమే ఏకైక దేవుడో మనం చూసాం. ఆయనకున్న ప్రమాణాలు, దేవుడు అనడానికి ఉన్నటువంటి ప్రమాణాలు మరి ఏ వ్యక్తికి, ఏ యుగ పురుషుడికి, ఏ అవతార పురుషుడికి, ఏ మహానుభావుడికి, ఏ మహాత్ముడికి లేవు ఈ ప్రపంచంలో. ఒకవేళ యేసుక్రీస్తు వారు దేవుడైతే ఆయన అమెరికన్లకు దేవుడే, ఇస్రాయేలీలకు దేవుడే, భారతీయులకు దేవుడే, రష్యన్లకు దేవుడే, పాకిస్తానీలకు దేవుడే, అందరికీ దేవుడే. ఎందుకంటే దేవుడు అందరికీ ఒక్కడే. కాబట్టి దేవుడా కాదా అన్నదే ప్రశ్నే తప్ప, దేవుడు విదేశీయుడా, స్వదేశీయుడా అన్నది ప్రశ్న కానే కాదు. కాబట్టి ఇది అసంబద్ధమైన ప్రశ్న. యేసుక్రీస్తు దేవుడని సుస్పష్టమైపోయింది. రెండవ కోణం, యేసుక్రీస్తు విదేశీయుడని ఆయన మీద ముద్ర వేసి ఒక లేబుల్ పెట్టి, మనకు ఫిట్ కాడు ఆయన, మన పరిస్థితికి ఆయన సరిపోడు అని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అనేకుల్ని మార్చేస్తూ ఉన్నారు భారతదేశంలో. ఈరోజు చాలా మంది సీక్రెట్ క్రిస్టియన్స్ హైందవుల్లో, ముస్లిమ్స్ లో ఉన్నారు. మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా వాళ్ళకి ఆ సంగతి తెలుసు. అందుకనే అభద్రతా భావంతో, భయంతో గర్వాపసి అనో, ఇంకేదోనో చెప్పుకుంటూ ఇది కూడా ఒక ప్రచారం చేస్తున్నారు. ఆయన మన దేవుడు కాదు కదా అని.
సరే, మీ మతాన్ని కూడా నేను విశ్లేషించాల్సి వస్తుంది అలా మాట్లాడితే. ఆర్యులు స్వదేశీయుల? ఆర్యులు విదేశీయులు కదా. ఏ చరిత్రకారుడైనా చెప్తాడు ఆ మాట. మరి ఆర్యులు స్థాపించినటువంటి హైందవ మతం స్వదేశీ మతమా? ఆర్యుల దేవుళ్ళు స్వదేశీయుల? అసలు విషయానికి వస్తే వాళ్ళు కూడా విదేశీయులే మీ లెక్కల ప్రకారం అయితే. రాజా రామ్మోహన్ రాయ్ మనందరికీ గుర్తు. రాజా రామ్మోహన్ రాయ్ శిష్యుడు కుషుబ్ చంద్రసేన్. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపిస్తే కుషుబ్ చంద్రసేన్ ప్రార్థనా సమాజాన్ని స్థాపించాడు. మిషనరీలు వచ్చి భారతదేశాన్ని సంస్కరిస్తూ ఉన్న రోజుల్లో, అంటే హైందవ మతపు గుప్పిట్లో, ఆ రోజుల్లో సతీ సహగమనం ఉంది. భర్త చనిపోతే భార్యను వెంటనే చితి మీద వేసి కాల్ చేసేవాళ్ళు. ఆమె ఎంత అందంగా ఉన్నా, ఎంత యవనంలో ఉన్నా సరే ఆమె చనిపోవాల్సిందే. లేదు, భర్త చనిపోతే భార్యను శిరోమండనం చేసి గుండు గీయించి ఆమెకు గాజులు, బొట్టు అన్నీ జరిపేసి ముత్తైదువ అంటారు, ఆ 5 అలంకరణల్ని తీసివేసి ఆమెను ఒక వికారమైన వ్యక్తిగా చేసి తెల్లచీర కట్టి కూర్చోబెట్టేవాళ్ళు. వేమన కూడా విమర్శించాడు. తలలు బోడైనా తలపులు బోడవునా అని వేమన విమర్శించాడు. హుగ్లీ నదికి చంటి పిల్లల్ని బలి ఇచ్చేవాళ్ళు. కుష్ఠరోగుల్ని సజీవ దహనం చేసేవాళ్ళు. అదే భార్య చనిపోతే భర్తకు 3 నెలల్లోపే పెళ్లి చేసేసేవాళ్ళు. ఆయనకు పతి సహగమనం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీలు అణచివేతకు గురవుతూ ఉన్నప్పుడు కనీసం స్త్రీలకు ఒక్క గురుకులం కూడా లేదు. అందరూ పురుషులే చదువుకునేవాళ్ళు. మొట్టమొదటిసారి స్త్రీలు చదువుకోవడానికి పాఠశాలలు తెరిచారు. ఇదంతా చూసిన తర్వాత అరే హైందవ మతం ఏమైపోతుంది అన్న భయంతో స్వామి దయానంద సరస్వతి లాంటి వాళ్ళు హైందవ సంస్కరణ చేపట్టారు. హైందవుల్నే విమర్శించుకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి అభ్యుదయ భావాలతోటి రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, కుషబ్ చంద్రసేన్ లాంటి వాళ్ళు బ్రహ్మ సమాజాన్ని, ప్రార్థనా సమాజాన్ని లాంటి వాటిని స్థాపించారు. ఇది నేపథ్యం, బ్యాక్గ్రౌండ్. ఈ పరిస్థితుల్లో కుషబ్ చంద్రసేన్ యేసుక్రీస్తు వారి గురించి ఏమంటున్నాడు? కుషబ్ చంద్రసేన్ పక్కా భారతీయుడు. జీసస్, మై స్వీట్ జీసస్, యు ఆర్ మైన్, యు ఆర్ ట్రూలీ ఏషియన్. నువ్వు బ్రిటిష్ వాడివి కాదు, నువ్వు అమెరికా వాడివి కాదు, నీవు నా వాడివి. మై స్వీట్ జీసస్, నా మధురమైన యేసు, నువ్వు నా వాడివి. నువ్వు అస్సలు శిస్సులు ఆసియా వాడివి అని కుషబ్ చంద్రసేన్ యేసుక్రీస్తుని సొంతం చేసుకున్నాడు. ఎవరు చెప్పారు ఆయన విదేశీయుడని? భారతదేశాన్ని యేసుక్రీస్తు ఎంతగా బ్లెస్ చేశారంటే చెప్పడానికి ఈరోజు మీటింగ్ అంతా సరిపోదు. అన్ని విషయాలున్నాయి. మీకు తెలుసా, ఈరోజు పోస్ట్ ఆఫీస్ విలియం కేరీ ద్వారా భారతదేశానికి వచ్చింది. ఈరోజు బ్యాంకింగ్ సిస్టమ్ విలియం కేరీ ద్వారా భారతదేశానికి వచ్చింది. ఒకప్పుడు షావుకారు దగ్గర డబ్బులు దాచిపెట్టుకునేవాళ్ళు. షావుకారు వాళ్ళని మోసం చేసేవాడు. అప్పు తీసుకుంటే ఆ అప్పుకి ఎంతో ఎక్కువ రాసి అతను కాకుండా, అతని పిల్లలు కాకుండా, అతని పిల్లల పిల్లలు వెట్టి చాకరీ చేసుకునేలాగా అగ్రిమెంట్లు రాయించుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో బ్యాంకింగ్ సిస్టమ్ని తీసుకొచ్చిన వాడు విలియం కేరీ. క్షత్రియులు, బ్రాహ్మణులు మాత్రమే చదువుకోగలరు, సంస్కృతం ఇంకెవరికి నేర్పించరు. అలాంటి పరిస్థితుల్లో సంస్కృతానికి మొట్టమొదటి సాంస్క్రిట్ టు ఇంగ్లీష్ డిక్షనరీని తయారు చేసిన వాడు డాక్టర్ విలియం కేరీ. పుస్తకం చదివితే జ్ఞానం వస్తుంది, ప్రపంచ జ్ఞానం వస్తుంది. ప్రపంచ జ్ఞానం వస్తే విద్యావంతులం అవుతాం. విద్యావంతులం అయితే ప్రశ్నిస్తాం. అందుకనే ఆనాటి బ్రాహ్మణులు
ఎవ్వరికీ విద్యను నేర్పించలేదు, క్షత్రియులకు తప్ప. అది కూడా కొంత భాగమే వాళ్ళకు నేర్పించారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ఓడ నిండా పుస్తకాలను తీసుకొచ్చి బెంగాల్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి లైబ్రరీని స్థాపించిన వాడు, భారతదేశానికి లైబ్రరీని పరిచయం చేసిన వాడు డాక్టర్ విలియం కేరీ. ఒక భార్య భర్త చనిపోతే ఆ నది ఒడ్డున చితి పేరిస్తే ఆ చితి మీదకు ఆమె ఎక్కేస్తుంటే స్వయంగా కళ్ళతో చూసి ఆమెను బ్రతిమలాడతాడు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రాధేయపడతాడు, ఇది తప్పు, ఇది నేరం, ఒక స్త్రీని ఇలా చంపకూడదు అని. వాళ్ళందరూ అతన్ని తోసేస్తారు. ఆ చితి మంట మీద కూర్చున్నటువంటి, ఇంకా మంట పెట్టక ముందు ఆ స్త్రీని బ్రతిమలాడతాడు వెళ్ళి. లేదు, నాకు ఇలా చచ్చిపోతేనే పుణ్యం దొరుకుతుంది, లేకపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను అని చాలా మూఢంగా మాట్లాడుతుంది ఆ స్త్రీ. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి డాక్టర్ విలియం కేరీకి. ఆ రోజు ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటాడు, ఎలాగైనా సతీ సహగమనాన్ని నిషేధించేలా చేయాలి అని. అలాంటి పరిస్థితుల్లో రాజారాం మోహన్ రాయ్ పరిచయం అవుతాడు. రాజారాం మోహన్ రాయ్ ఆయన కలిసి ఇద్దరు పోరాడి లార్డ్ విలియం బెంటింగ్కి ఆ రోజుల్లో వాళ్ళు వినతి పత్రాన్ని ఇస్తే చిట్ట చివరికి వాళ్ళ ప్రయత్నాలన్నీ ఫలించి శనివారం సాయంత్రం తాకీదు విడుదలవుతుంది. సతీ సహగమనాన్ని భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. బ్రిటిష్ వాళ్ళు మంచి కూడా చేశారు. ఆ రోజు ఉదయం డాక్టర్ విలియం కేరీ వాజ్ ఆల్సో ఎ రెవరెండ్ విలియం కేరీ, ఆయన పాస్టర్ గారు. నెక్స్ట్ డే సండే మార్నింగ్ సర్వీస్లో ఆయన మాట్లాడాలి. ఆ తాకీదు ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన నెక్స్ట్ డే ప్రసంగాన్ని ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. తన అసిస్టెంట్ని పిలిచి, రేపు నేను చర్చిలో మాట్లాడబోట్లేదు, ఎందుకంటే నేను చర్చికి రాలేను. అదేంటి సార్? అదంతే, చాలా ప్రాముఖ్యమైన పని చేయాలి ఈ రాత్రికి. నేను నాకు తెలిసి ఆ రోజుకి ఆయనకి 12 భాషలు వచ్చు. ఆ 12 భాషల్లోకి ఆ తాకీదుని తర్జుమా చేసి, ట్రాన్స్లేట్ చేసి, తనకు తన శాయశక్తుల ఎంత దూరం పంపించగలడో అంత దూరం ఆ తాకీదుని పంపిస్తాడు. ఎందుకంటే ఆ రాత్రి ఒక స్త్రీ చచ్చిపోతుందేమోనని. కానీ మన చరిత్రలో రాజారాం మోహన్ రాయ్ పేరు చెప్పారు, కానీ విలియం కేరీ పేరు చెప్పలేదు. చరిత్రను ఎవడండి మార్చింది? విదేశీయులు మార్చలా, మనమే మార్చుకున్నాం. భారతదేశానికి క్రైస్తవ్యం ఎంత చేసింది! ఆ రోజుల్లో తాళపత్రాల మీద, తాటేకుల మీద రాసుకునేవాళ్ళు. మొట్టమొదటిసారి విలియం కేరీ పుస్తకాలను అచ్చువేయడం నేర్పించాడు. ప్రింటింగ్ ప్రెస్ని భారతదేశానికి పరిచయం చేశాడు. ఆ రోజుల్లో గుర్రపు బగ్గీల్లోనూ తోపుడు బండ్లలోనూ ప్రయాణం చేసేవాళ్ళు. భారతదేశానికి రైలు ఇంజిన్ని పరిచయం చేసిన వాడు విలియం కేరీ. ఫస్ట్ కో ఎడ్యుకేషన్ పాఠశాల పెట్టిన వాడు విలియం కేరీ. ఇంటింటికి తిరిగి తల్లిదండ్రుల్ని బ్రతిమలాడాడు, అమ్మాయిల్ని పంపించమని. మేము పంపించమన్నారు, అయినా కూడా ధైర్యం చేసి ఆయన కో ఎడ్యుకేషన్ పాఠశాలలు తెరిచాడు. ఈరోజు అమ్మాయిలు చదువుకుంటున్నారంటే దానికి కారణం విలియం కేరీ. స్త్రీని చదువుకోనీయకుండా ఆమెను అజ్ఞానంలో ఉంచేసి అణచివేయడానికి ప్రయత్నిస్తున్న సంస్కృతిని మార్చడానికి పునాదులు వేసిన వాడు విలియం కేరీ. ఎన్నని చెప్పాలి విలియం కేరీ గురించి. భారతదేశంలో ద ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనేటువంటి మొట్టమొదటి పత్రికను, జర్నల్ని స్టార్ట్ చేసిన వాడు, జర్నలిజంకి పునాది వేసిన వాడు డాక్టర్ విలియం కేరీ. మొట్టమొదటి సైన్స్ పుస్తకాన్ని భారతదేశంలో అచ్చువేసి, బాటనీలో భారతదేశంలో ఒక మొక్కను కూడా కొత్తగా కనుక్కొని, ఈరోజు బాటనీ ప్రొఫెసర్స్ అడిగితే విలియం కేరీ పేరు మీద ఒక మొక్క ఉందని మీకు చెప్తారు. విలియం కేరీ భారతదేశానికి చాలా చేశాడు. భారతదేశానికి బ్రిటిష్ వాడు వచ్చే నాటికి మనకి చొక్కా వేసుకోవడం రాదు. విలియం కేరీ మనకి చొక్కా చేసుకోవడం నేర్పించాడు.
మన సంస్కృతిని పాడు చేయలా క్రైస్తవ్యం. మన సంస్కృతిని సంస్కరించింది క్రైస్తవ్యం. యేసుక్రీస్తు ప్రేమ. విలియం కేరీ ఇవన్నీ చేస్తూ ఉండగా తన వ్యక్తిగత జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. బిడ్డ జ్వరం వచ్చి చచ్చిపోయాడు. వెనక్కి వెళ్ళిపోదామని భార్య బ్రతిమలాడింది. విలియం కేరీ ససేమిరా కాదన్నాడు. ఆమెకు కోపం వచ్చింది. విలియం కేరీ మాట వినట్లేదని ఆమె మదన పడుతూ ఆమెకి పిచ్చెక్కింది. అతన్ని చంపడానికి కూడా ప్రయత్నం చేసింది. మీకు తెలుసా, భారత గడ్డ పైన కాళ్ళు పెట్టిన విలియం కేరీ మళ్ళీ ఎప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళలేదు. ఒక హిందువుని చూపిస్తారా? ఒక భారతీయుని చూపిస్తారా? ఇలాగా విదేశాలకు వెళ్ళి ఆ దేశస్తుల్ని ప్రేమించినట్టు. మదర్ తెరీసా ఒక యుగోస్లావియా వనిత టీచర్ పోస్ట్ కోసం ఇక్కడికి వచ్చింది. ఒక క్యాథలిక్ సన్యాసిని, నన్. ఆమె ఇప్పుడు ఎవరిని ప్రేమించలేదు. ఆమెకి బాయ్ ఫ్రెండ్స్ లేరు. కానీ ప్రేమలో పరాకాష్ఠకు చేరుకుందామా? తన వృత్తిని వదిలేసింది. ఆమె మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కల్కత్తా పురవీధుల్లో, ఆ కల్కత్తా బ్రిడ్జ్ పైన అనాథులు పడుకొని ఉండేవాళ్ళు, అనార్థులు పడుకొని ఉండేవాళ్ళు. వాళ్ళని ఎలుకలు, పందికుక్కలు వచ్చి చెవులు, ముక్కు కొరికేస్తూ ఉండే రాత్రుల పూట. కుష్ఠరోగులు కనపడేవాళ్ళు. వాళ్ళందరినీ చూసి ఆమె హృదయం చలించిపోయింది. ఆమె దగ్గర డబ్బు లేదు. క్యాథలిక్ సంస్థ ఆమెకేమి ఇవ్వలేదు. మదర్ తెరీసా ఎలా స్థాపించిందో తెలుసా? రోడ్డు మీద అడుక్కొని చారిటబుల్ ట్రస్ట్ పెట్టింది. ఓ రోజున కలకత్తాలో ఒక ట్రాఫిక్ కూడలి దగ్గర నిలబడి ముసుగు వేసుకుని అడుక్కుంటుంటే తన కోసం అడుక్కోలేదమ్మా, అభాగ్యుల కోసం అడుక్కుంది. ఒకడు కారు అద్దం కిందకి దించి ఉమ్మి వేసి ఆమె ముఖం మీద మళ్ళీ కారు అద్దం వేసుకొని వెళ్ళిపోయాడు. మదర్ తెరీసాకి అది చివరి రోజు అవ్వాలి. నేను ఇంకా పని చేయకూడదని అనుకోవాలి. ఆమె ఆ ఉమ్ముని ఇలా తుడిచేసుకుని తన పవిట చెంగుతోటి పక్కకెళ్ళి మళ్ళీ అడుక్కోవడం ప్రారంభించింది. ఆత్మగౌరవాన్ని చంపుకొని, ఇంతకింత చేశావు. ఓ రోజున కులదీప్ నయ్యర్, భారతదేశంలో అత్యంత అగ్రగామి అయినటువంటి, నీతి కలిగినటువంటి ఒక జర్నలిస్ట్, హిందూ జర్నలిస్ట్, ఒకరోజు ఆమెతో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. ఆమె రావడం కొంచెం ఆలస్యమైతే అక్కడున్న అసిస్టెంట్ కూర్చోమని చెప్తే సోఫాలో కూర్చున్నాడు. ఎంతకీ రాకపోయేసరికి లోపలికి తొంగి చూశాడు. ఏం చేస్తుంది మదర్ అని. ఒక కుష్ఠరోగిని తన ఒడిలో పడుకోబెట్టుకుని అతని గాయాలని కడుగుతుందమ్మా. ఆమె బయటకు వచ్చింది. కాసేపటికి చెయ్యి కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ, కుల్దీప్, షల్ వి స్టార్ట్ అని అంది ఇంటర్వ్యూని. ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న అడిగాడు. అమ్మా, హౌ కుడ్ యూ డూ దిస్? మదర్, హౌ కుడ్ యూ డూ దిస్? ఇంత గొప్ప సేవ ఎలా చేయగలుగుతున్నావు? మదర్ తెరీసా చాలా చిద్విలాసంగా నవ్వి ఇలా అంది, జీసస్ అంది. ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దట్ బ్లెస్ దిస్ ల్యాండ్ కాల్డ్ ఇండియా. యేసుక్రీస్తు ప్రేమ ఈ దేశాన్ని పునీతం చేసింది, ఆశీర్వదించింది. మన దేశానికి కాకపోతే ఇంకెవరికి కావాలి యేసు? వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి క్రైస్తవులు కూడా మీ తోటి హిందువులకు, ముస్లింలకు, జైనులకు, బౌద్ధులకు అటువంటి సేవ నిస్వార్థంగా చేయాలి. అదే మనం నేర్చుకోవాలి. మీ ద్వారా దేవుడు ఈ దేశాన్ని బ్లెస్ చేస్తాడు. దినవృత్తాంతంలో 7వ అధ్యాయంలో 14వ వచనంలో ఉన్న మాటను మీకు నేను గుర్తు చేస్తాను. నా ప్రజలు, నా పేరు పెట్టి పిలువబడిన ప్రజలు, వారి పాపములను ఒప్పుకొని నా తట్టు తిరిగి నాకు మొరపెట్టిన ఎడల నేను వారి ప్రార్థనను ఆలకించి
వారి దేశమును స్వస్థపరచుదును. భారతదేశంలో ఈరోజు కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం, లింగ వివక్ష, నేరాలు, ఘోరాలు, మోసాలు, అవినీతి, లంచగొండితనం, నల్లధనం, అక్రమాలు, నడి రోడ్డు మీద నిర్భయ లాంటి వాళ్ళని మానభంగం చేయడం జరుగుతుంది. ఈ రుగ్మతల నుంచి స్వస్థత ఎలా లభిస్తుంది? నా ప్రజలు అంటే భారతదేశంలో ఉన్న క్రైస్తవులు తమ పాపములను ఒప్పుకొని వాటిని విడిచి ఆయన వైపు తిరిగి ఆయనకు చిత్తశుద్ధితో మొరపెడితే ఆయన వంగి వారి ప్రార్థన ఆలకించి ఈ దేశమును క్రైస్తవుల ద్వారా స్వస్థపరుస్తాడు. ఆనాడు మిషనరీల ద్వారా స్వస్థపరిచాడు, ఈరోజు మీ ద్వారా స్వస్థపరుస్తాడు. ఈ సవాల్ మీరు తీసుకోండి.